నమస్తే అండి, నా పేరు ప్రియ బాంధవి. మాది విశాఖపట్నం జిల్లా అండి, పెందుర్తి మండలం, నర్వ విలేజ్ అనమాట. సో ఇదంతా ఒక ఆశ్రమం అండి. ఆశ్రమం పిల్లల కోసం నేను గార్డెనింగ్ అయితే నేర్పిస్తున్నాను. గార్డెన్ అయితే చాలా పెద్దదే ఉంది. సో వాళ్ళకి అందులో మెలకువలు అన్నీ నేర్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ఇది ఒక పార్ట్ కింద అయితే నేను ఎంచుకున్నానండి. చాలా బాగా నేర్చుకుంటున్నారు పిల్లలు అయితే. దీంతో పాటు చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అవి ఒక్కొక్కటి కూడా మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. మన మిద్దె తోటలోనే నేను వాడుకున్న కంటైనర్స్ ఏంటంటే, స్టార్టింగ్ నుంచి నేను వేస్ట్ కంటైనర్స్ని చూస్ చేసుకున్నానండి. అయితే అవి ఎలాంటివి అంటే, వాడేసిన పెయింట్ డబ్బాలు అవ్వచ్చు, లేదంటే వాటర్ క్యాన్స్ అవ్వచ్చు, చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ అండి, బియ్యం గోళ్ళు ఉంటాయి కదా, వాటితో కూడా నేను కుట్టి చేసేదాన్ని అనమాట. గార్డెనింగ్ అయితే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. దానివల్ల పిల్లలు కూడా మంచి క్రియేటివిటీ నేర్చుకున్నారు. ఆ తర్వాత మార్కెట్స్ నుంచి నేను ఇలాంటి కంటైనర్స్ అయితే తెచ్చుకున్నానండి. ఇవి క్రేట్లు అంటారు కదా, మనకి టమాటోస్ అవి వస్తాయి. ఆ తర్వాత నేను కుండీలకు వచ్చాను అనమాట. సో ఇప్పుడు ఆ కుండీలు కూడా నేను ఆన్లైన్ నుంచి తెప్పించుకుంటున్నాను. మనకి ఏంటంటే మిద్దె తోట మనం నిర్వహిస్తున్నాం కాబట్టి మట్టి కుండీలు అయితే మనకి మిద్దంతా కూడా మనకి బరువు అయితే పడిపోతుంది కదా. సో దానివల్ల ఏంటంటే లైట్ వెయిట్గా ఉన్న కంటైనర్స్ని చూస్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నా దగ్గర చక్కగా దగ్గర ఒక 600 పైగా కుండీలు అయితే ఉన్నాయండి. అన్నీ కలిపి మల్టిపుల్లో ఉన్నాయన్నమాట. చిన్న చిన్నవి పెయింట్ డబ్బాలు, వాటర్ క్యాన్స్ పాడైపోయినవి, స్క్రాప్కి వెళ్తూ ఉంటే మనకి 15 రూపీస్కి అలా ఇచ్చేస్తూ ఉంటారు కంటైనర్స్. సో అలాంటివి తెచ్చుకొని నేను మిద్దె తోట అంతా కూడా నేను ఇలా సర్ది పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా ఎంత పచ్చగా ఉందో. సో మన మిద్దె తోటలో చూస్తున్నారు కదండి, పీవీసీతోనే మేమైతే ఓన్గా స్టాండ్స్ అయితే తయారు చేసుకున్నాం అనమాట. అలా ఎందుకంటే మిద్దె పైన మనం ఆ కుండీలు ఏమన్నా పెడతా ఉంటే మనకి మిద్దంతా పాడైపోతూ ఉంటుంది కదా. సో అలా కాకుండా మిద్దెకి అలాగే మన మొక్కకి గ్యాప్ రావాలని చెప్పి పీవీసీ స్టాండ్లు అయితే మేము ఓన్గా తయారు చేసుకున్నామండి. చక్కగా అయితే అవి బాగా మన్నుతున్నాయి అనమాట. చాలా ఏజ్ నుంచి వాడుతున్నాం. ఆ రకంగా చేసుకుంటే ఇది ఒక స్టాండ్ చూసారా ఎంత బాగుందో. ఇది మా అబ్బాయి చేసి ఇచ్చాడు అనమాట. అంటే మన ఆశ్రమంలో అబ్బాయి చేసాడు. ఈ స్టాండ్ కూడా ఏంటంటే ఐరన్ దండి, జిప్సమ్ రోడ్తో తయారు చేసుకున్నాం అనమాట. ఇది 2-in-1 అనమాట. సో ఇది మనం మిద్దె తోటలో మనకి కూరగాయలు ఏమైనా కోసుకోవడానికి నిచ్చెన అనేది అవసరం, లేదంటే ఏదైనా స్టూల్ కానీ చైర్ కానీ వాడుతూ ఉంటాం. సో ఇదేంటంటే మనకి 2-in-1గా యూజ్ అవుతుంది అనమాట. ఇలా మొక్కలు అరేంజ్ చేసుకోవడానికి ఇలా పెట్టుకుంటే మనకి ప్లేస్ కవర్ అవుతుంది. అలాగే ఏంటంటే మనం ఇది ల్యాడర్ కింద కూడా యూజ్ చేసుకొని దీని మీద ఎక్కి మనం కూరగాయలు అనేది కోసుకోవచ్చు అనమాట. ఐడియా చాలా బాగుంది కదండి. నిజంగా పిల్లలకి మనం ఎంకరేజ్ చేస్తే ఇలాంటి క్రియేటివిటీస్ అనేవి చాలా వస్తాయండి. ఇది ఒక ఉదాహరణ అనమాట. ఓకే, మిద్దె తోట స్టార్ట్ చేయాలంటే మనకి కుండీలు స్టాండ్లతో పాటు మెయిన్ థింగ్ ఏంటంటే మనకి మట్టి మిశ్రమం కూడా అత్యంత ప్రధానమైనది. ఓకే, సో అది కూడా మేము ఎలా కలుపుకుంటామంటే, ఇదంతా పల్లెటూరు వాతావరణం కదండి, పొలం మట్టి అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. ఆ పొలం మట్టితో పాటు మనకి కిచెన్ వేస్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి. అలాగే ఆవులు ఉన్నాయండి, ఆశ్రమంలో ఆవులు కూడా ఉన్నాయి. వాటి నుంచి వచ్చిన మెన్యూర్ కూడా నేను ఈ మిశ్రమంలో వాడతాను అనమాట. దాంతోపాటు నేను రూట్స్కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా వేపపిండి వాడతానండి. ఆవులకి దానా అది మరగబెడతా ఉంటాం కదా, బూడిద కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. కంపల్సరీ బూడిదైతే వాడతానండి ఆ మిశ్రమంలోని. సో దాంతోపాటు కొద్దిగా కోకోపీట్ అయితే వాడతానండి. ఎందుకంటే మిద్దె మీద మనం మొక్కలు పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం తేమగా ఉండడానికి కోకోపీట్ వాడతాము. అలాగే కొంచెం లైట్ వెయిట్గా కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ కలిపి మంచి మట్టి అయితే రెడీ చేస్తానండి. ఎందుకంటే ఇలా మనం కలుపుకోవడం వల్ల మంచి ఈల్డ్ని అయితే తీసుకోగలం.
అలాగే మన మిద్దె తోటలోని ఆకుకూరలు అయితే చాలానే ఉన్నాయండి. గోంగూరలు అయితే 3-4 రకాలు ఉన్నాయి. అలాగే తెల్ల గోంగూర, ధనాసు గోంగూర, ఎర్ర గోంగూర అన్ని చాలా రకాలే ఉన్నాయి. అలాగే దాంతోపాటు ఎర్ర తోటకూర, మామూలు తోటకూర, చిలుక తోటకూర, ఇంకా కరివేపాకు, లీఫీ వెజిటబుల్స్ అయితే చాలా రకాలే వేస్తామండి. ఎందుకంటే ఆకుకూర అనేది మనకి హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఒంటికి కంటికి కూడా చాలా మంచిది కాబట్టి ఎక్కువ ఆకుకూరలు వేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. అలాగే మనకి కూరగాయల విషయంకి వస్తే చూడండి, ఇవి వెంగేరి వంకాయలండి. ఇవి వెరైటీ వంకాయలు అనమాట. అలాగే మనం పెట్టుకున్న పేరు ఏంటంటే పాము వంకాయలు అనమాట. ఇవి ఇంకా పొడవు అయితే చుట్టూరా ఇలా చుట్టుకొని ఉంటాయి అన్నమాట. చాలా పెద్దవి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా చుట్టూరా ఇలా చుట్టుకొని ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ వంకాయలు అయితే భలే కాస్తాయండి. చాలా టేస్ట్ కూడా ఉంటాయి. అలాగే మన మిద్దె తోటలోని ముసుగు వంకాయలు ఉన్నాయి, గుడ్డు వంకాయలు ఉన్నాయి, నల్ల వంకాయలు ఉన్నాయి, జంబో వంకాయలు ఉన్నాయి. అలాగే అంటే పచ్చివి రెగ్యులర్గా మనం వండుకుంటాం కదండి, ఆ వంకాయలు కూడా ఉన్నాయి అన్నమాట. అలాగే మనకి బెండకాయలు కూడా స్టార్ బెండ్ ఉంది, ఎర్ర బెండ్ ఉంది, అలాగే నార్మల్ బెండ మనం నిత్యం వాడుకుంటాం కదా, ఆ బెండ కూడా ఉన్నదండి. కూరగాయల విషయంకి వస్తే అలాగే మన మిద్దె తోటలోని తీగజాతి కూరగాయలు చూసుకున్నట్టయితే చాలా రకాలైన పొట్లకాయలండి. పొట్లకాయలు అయితే 2-3 ఉన్నాయి. పిచ్చుకు పొట్లకాయ, పొడవు పొట్లకాయ, అలాగే వైట్గా ఉంటుంది కదండి, ఆ పొట్లకాయ ఉంది. బీరకాయలు ఉన్నాయి. అలాగే ఆనపకాయలు అయితే 4-5 రకాల ఆనపకాయలు ఉన్నాయి. బాటిల్ సొర అంటారు కదా, పొడవుగా ఉంటుంది అది. అలాగే గుమ్మడి సొర అంటారు, రౌండ్గా ఉంటుంది బాల్ లాగా, అలాంటివి. ఇంకా చాలా రకాలైన 4-5 రకాలైన ఆనపకాయలు అయితే పెట్టానండి. బీరకాయలు ఉన్నాయి, ఇంకా కాకరకాయలు కూడా ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. దొండకాయలు ఉన్నాయి, ఇంకా చాలా రకాలైన తీగజాతి కూరగాయలు అయితే ఉన్నాయండి. అలాగే మేము స్టాండర్డ్గా ఉండాలని చెప్పి ఐరన్ స్టాండ్స్తో మేము ఇలా కట్టించుకున్నాం అనమాట. దానికి నేను ప్రతి ఏటా కొబ్బరి తాడు యూజ్ చేస్తానండి. ట్రెలీస్ కింద చుట్టూరా మీరు చూసినట్టయితే ట్రెలీస్ ఇలాగా కొబ్బరి తాడుతో తయారై ఉంటుంది. అలాగే పైన కూడా చూస్తున్నారు కదా, అంటే మనం క్రీపర్స్ ఎప్పుడైతే వేస్తామో పైకి, దానికి అట్రాక్ట్ అవ్వడానికి కాయిర్ అయితే మంచిగా అట్రాక్ట్ అవుతుందండి. ఆ పందిరి నుంచి మనకి ఏదైతే ఆ చిగురు వస్తుందో దానికి మంచిగా అట్రాక్ట్ అయ్యి చక్కగా అల్లుకుంటుంది అనమాట. మీరు చూసినట్టయితే ఇవన్నీ ఇలా కనిపిస్తాయి. అలాగే మనకి ఎర్ర బరబాటి, పచ్చ బరబాటి, ఇంకా చాలా రకాలైన తీగజాతి కూరగాయలు అయితే మన మిద్దె తోటలో మీరు చూడొచ్చు. అలాగే మనకి తీగజాతి అని చెప్పాను కదండి, ఇక్కడ ఒక వెరైటీ మీకు చూపిస్తాను చూడండి. ఇదేమనుకుంటున్నారా, ఇవి లాంగ్ కక్రీ అండి. ఇవి ఇంకా పొడవు అవుతాయి అనమాట. ఇది సమ్మర్ సీజన్లో తింటారు. మంచి టేస్ట్ అయితే ఉంటుంది. మంచి వాటర్ కంటెంట్ ఉన్న ఒక వెజిటబుల్ అని చెప్పచ్చు. ఇవి ఎక్కడ అరుదండి, ఎక్కడ దొరకవు అనమాట. సో అలాగే మనం చూసుకున్నట్టయితే, అలా పైన చూసుకున్నట్టయితే గాలి దుంపలను ఎక్కడైనా విన్నారా? అవి మన మిద్దె తోటలో కూడా చక్కగా కాస్తున్నాయండి. చూస్తున్నారు కదా, ఈ దుంపలైతే ఇలా ఉంటాయి అన్నమాట. ఇంకా పెద్ద అవుతాయి. ఇవైతే మనకి గాలి దుంపలు కొంచెం కనుపులుగా వచ్చింది కదా, అలాగే ఇలాంటి దుంపలే ఇంకొకటి కూడా చూపిస్తాను. అవి ఏంటంటే కొంచెం ప్లెయిన్గా వస్తాయి అన్నమాట. ఈ రెండు కూడా మనకి ఎయిర్ పొటాటోస్ అండి. మీకు ఇప్పుడు నేను ఎయిర్ పొటాటో చూపించాను కదండి, అందులో ఇంకో సెకండ్ టైప్ చూపిస్తాను చూడండి. ఈ ఆకులు అయితే మనకి సేమ్ తమలపాకులాగే ఉంటాయి. తమలపాకులు అయితే లేలేత ఆకులు ఉంటాయి. ఇవి కొంచెం ముదరగా, తమలపాకులు అయితే కొంచెం లేలేతగా ఉంటాయండి ఆకులు. ఇవైతే కొంచెం ముదరగా ఉంటాయి అనమాట. కాకపోతే షేప్ అంతా ఒకటే. మీకు ఎయిర్ పొటాటో చూపిస్తానండి. ఇంకొక షేప్ అనమాట. చూసారా ఎంత పెద్దది ఉందో ఎయిర్ పొటాటో. ఇవి గాలిలో కాసే దుంపలండి. అలాగే మనకి దుంప జాతికి సంబంధించి చూస్తే మన దగ్గర నల్ల పసుపు అనేది వేసామండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. అలాగే కస్తూరి పసుపు, నార్మల్ పసుపు, మన ఇంట్లో వాడుకునే చాయ్ పసుపు కూడా వేసాను. అలాగే దాంతోపాటు అల్లం కూడా వేసామండి. అల్లం కూడా మంచిగా వస్తుంది. దాంతోపాటు మనం వాము, ఇవన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్న హెర్బల్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ కూడా మనకి ఎంతో మేలు చేస్తాయి. మన ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగంటే మనకి కప్పం చేసేస్తుంటుంది, లేదంటే వర్షంలో తడిస్తే రొంపు చేస్తూ ఉంటుంది, లేదంటే దగ్గు, గొంతు గొరగొరలాడడం, అలాంటివన్నీ కూడా ఇలాంటి హెర్బల్ లీవ్స్తోని మనం కషాయం పెట్టుకోవడం కానీ, వాముతోని మనం ఏదైనా కషాయం చేసుకోవడం కానీ, 2 వామాకులు తింటే ఆ గొంతు గరగర అది తగ్గడం కానీ, అలాగే మింట్ తులసి, ఇవన్నీ చాలా రకాలైన హెర్బల్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. మనం ప్రతిదానికి మెడిసిన్ యూజ్ చేయకుండా ఇలాంటి ఆకులతోని కషాయాలు తాగితే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయి.
అలాగే మన గార్డెన్లో మునగ చెట్లు కూడా ఉన్నాయండి. ఆ మునగ మనకి ఎంత అవసరం. ములక్కాయలు మనం టేస్ట్గా వండుకుంటాం, చాలా బాగుంటుంది. కానీ వాటి ఆకులు ఇంకా మంచి టేస్ట్ అనేది పక్కన పెడితే చాలా ఒంటికి కంటికి అసలు చాలా మంచిదన్నమాట. మునగాకులు తెచ్చుకొని చక్కగా పౌడర్ చేసి రోజు ఇంత అన్నం ముద్దలో కలుపుకుంటే మనం ఇంకా డాక్టర్ దగ్గరికే వెళ్ళక్కర్లేదనమాట. అంత హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట మునగ చెట్లు. ఓకే, మీరు కూడా పెంచండి. అలాగే మన మిద్దె తోటలోని పంటనైతే చూసారు కదండి. కూరగాయల పంట చూసారు, తీగజాతి పంట చూసారు, మొక్కలన్నీ ఎంత పచ్చగా ఉన్నాయి కూడా చూసారు కదండి. అలా పచ్చగా ఉండడానికి కూడా కొన్ని కారణాలు అయితే ఉన్నాయండి. కొన్ని సహజమైన ఎరువులు తయారు చేసుకుంటూ ఉంటాం. అలాగే మన దగ్గర కౌడంగ్ కూడా ఎక్కువే ఉంటుంది కదండి, మెన్యూరు. సో నేను ఆ కౌడంగ్ మెన్యూర్తోని ఇలా పిడకలు అయితే రెడీ చేసుకుంటానండి. ఇందులోని కొంచెం బెల్లం కలిపి ఇలా పిడకల రూపంలో తయారు చేసి పెట్టుకుంటానమాట. నెలకు ఒకసారి అవి గుండగా చేసేసి లేదంటే ఇలా ముక్కలుగా చేసేసినా మనం మొక్క మొదట్లో ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఇలా మొక్క మొదట్లోని మనం ఇలా వేసేసుకోవచ్చు. అదొక పద్ధతి అనమాట. మట్టిని కూడా సారవంతం చేస్తుంది, మంచి ఈల్డ్ని అయితే ఇస్తుంది. మొక్కలు కూడా చాలా బలంగా ఉంటాయి అనమాట అలా ఇచ్చుకోవడం వల్ల. నెక్స్ట్ ఏంటంటే పంచగవ్య అండి. పంచగవ్య కూడా మనకి మొక్కలు ఎదగడానికి, కింద రూట్ సిస్టమ్ కూడా బాగుండడానికి, మంచి ఈల్డ్ రావడానికి కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇదేంటంటే నేను ఎవ్రీ 2 monthsకి 1:5 రేషియోలోని వాటర్లో డైల్యూట్ చేసుకొని మొక్క మొదట్లో వేసేస్తానమాట. కాండం నుంచి మొక్క అంతా కూడా మంచి బలంగా తయారవుతుంది. కంపల్సరీ ఇవన్నీ కూడా మేమే తయారు చేసుకుంటామండి. నేర్చుకున్నాను అన్నీ కూడా. సో ఇవన్నీ మనమే తయారు చేసుకుంటాం అనమాట. మొక్క ఎదుగుదలే కాదండి, పచ్చగా ఉన్న మొక్కలకి కంపల్సరీ పురుగు పుట్ర అనేది చేరుకుంటది అనమాట. అవి అరికట్టడానికి సహజంగా నేనేంటంటే అగ్నాస్త్రం వాడతానండి. అలాగే నీమ్ ఆయిల్ కూడా చేసుకుంటా ఉంటాను అనమాట ఇంట్లోనే. సో ఇదేంటంటే మనకి అగ్నాస్త్రం అనేది చాలా మంచిగా పనిచేస్తుందండి. కంపల్సరీ నెలకి ఒకసారి పురుగు ఉన్నా పురుగు లేకపోయినా ఇది 1:10 రేషియోలని చక్కగా మొక్క మొదటి నుంచి పైనంత వరకు మనం అంతా స్ప్రే చేసేసుకుంటే పురుగు అనేది పుట్టదనమాట. అసలు పురుగు అనేది చేరదనమాట. కంపల్సరీ ఇలాంటివన్నీ కూడా నేను ఇంట్లో తయారు చేసుకుంటాను. అలాగే జీవామృతం కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. అది కూడా వాడుతూ ఉంటాను. ఎందుకంటే మొక్కలకి ఒకటే మనం అలవాటు చేస్తే అవి అలవాటు పడిపోతాయి అనమాట. అలాగే మార్చి నేను ఇస్తూ ఉంటాను. అలాగే కొన్ని FFJలు కూడా తయారు చేసుకుంటానండి. FFJ అంటే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ అనమాట. సీజన్లో ఏ ఫ్రూట్స్ దొరికితే మనకి హోల్సేల్గా తెచ్చుకొని చక్కగా పాడైపోయిన ఫ్రూట్స్ నుంచి కూడా మనం బెల్లం కలిపి దాన్ని ఫర్మెంట్ చేసుకొని చక్కగా మొక్కలకి అది స్ప్రే చేసుకోవచ్చు. అలానే మనం మొక్క మొదట్లో కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. అయితే నా పంటకి ఇంత మంచిగా రావడానికి కారణం ఇవన్నీ ఓన్గా తయారు చేసుకొని ఈ మిద్దె తోటలో వాడతామండి. ఇప్పటి వరకు మన మిద్దె తోటలోని కూరగాయలు చూసారు, అలాగే క్రీపర్స్ చూసారు. చాలా రకాలైన క్రీపర్స్ ఉన్నాయి. అంటే తీగ జాతి మొక్కలు చూసారు. చాలా రేర్ వెరైటీస్ కూడా చూసారు కదండి. అలాగే నేను షేర్ చేశాను కదండి మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలని షేర్ చేశాను. అలాగే మిద్దె పైన స్టాండ్లు ఎలా అమర్చుకోవాలనేది షేర్ చేశాను. అలాగే ఆ స్టాండ్ల వల్ల మనకి ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయండి. అలాగే మిద్దంతా కూడా ఇలా పచ్చగా ఉండడానికి కొన్ని కషాయాలు అయితే చేసుకుంటున్నానని చెప్పాను. అవి కూడా షేర్ చేశాను. ఘనజీవామృతం షేర్ చేశాను, జీవామృతం షేర్ చేశాను, ఎలా కలుపుకోవాలో కూడా షేర్ చేశాను కదండి. ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా యూజ్ అయిందని నేను అనుకుంటున్నానండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లోని ఇంకొన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్, అలాగే ఇండోర్ ప్లాంట్స్, అలాగే మన పిల్లల యాక్టివిటీస్, ఇంకా గార్డెన్లోని ఇంకా మనకి ఎన్ని వెరైటీ మొక్కలు ఉన్నాయి, పూల మొక్కలు, పళ్ళు మొక్కలు, ఇంకా చాలా రకాలైన యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో షేర్ చేస్తాను. నమస్తే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.